అటువంటి మహానుభావుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంటే ఆయన వారి గురువుగారి దగ్గర ఆ ఉజ్జయిన్లో వారు చాతుర్మాస్యం చేస్తుంటే సిప్రా నదిలో స్నానం చేస్తే వెళ్తుంటే వారి కాళ్ళు పట్టుకున్నారు. మీకేం కావాలని అడిగితే మీ దగ్గర తర్కశాస్త్రం నేర్చుకుంటానన్నారు. స్వయంగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కూర్చోబెట్టి భారతీ తీర్థస్వామి వారికి తర్కశాస్త్రాన్ని నేర్పారు. ఇప్పుడు భారతీ తీర్థస్వామి వారు ఎంతోమంది విద్యార్థులకి పాఠం చెప్తుంటారు ప్రతిరోజు. నేను భారతీ తీర్థస్వామి వారి దగ్గర ఫలానా చెప్పుకున్నాను అని చెప్పుకోవడమే జీవితంలో ఒక గొప్ప వరం. అటువంటిది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ. నాలుక మీద సరస్వతీదేవి ఉంటుంది. నాలుక మీద సరస్వతి నర్తించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతో వేదం చెప్తుంటారు. పరమేష్ఠి అని పేరు ఆయనకి. ఆ మహానుభావుడు ఆయన ఆధ్యక్షమునందు కూర్చుని ఉండగా అంత మర్యాదగా ఉంటుంది సభ. అక్కడ ఇంకా ఏ ఇతరమైనటువంటి కల్మషభూయిష్టమైన ఆలోచనలతో కూడినటువంటి ప్రవర్తన అక్కడ అంగీకరింపబడదు. బాహ్యాభ్యంతరములయందు లోపల అటువంటి భావన ఉండకూడదు, పైన అటువంటి భావన ఉండకూడదు. ఆ స్థితికి చేరగలిగాడన్నవాడు మాత్రమే బ్రహ్మసభలోకి ఎడతాడు తప్ప అక్కడికి వెళ్ళిపోవడం అనేటటువంటిది అసలు సాధ్యమే కాదు. దానికి తోడు మళ్ళీ బ్రహ్మసభలోకి వెళ్ళాలి అంటే చాలా చూస్తారు. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం కుదిరే విషయాలు కావనుకోండి. కాబట్టి అటువంటి బ్రహ్మసభలోకి వెళ్ళి నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారి సభలో బ్రహ్మగారు మాట్లాడుతుంటే కూర్చుని ఆయన ఇచ్చిన ఆదేశాలను వినడం. బ్రహ్మగారు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమది సామాన్యంగా ఉండదు. ఆయన ఇప్పుడు ఈ కదలిక ఎందుకు వచ్చింది అని అడిగారు అనుకోండి, ఇంకొక 500 సంవత్సరముల తర్వాత ఇప్పుడు వచ్చిన కదలిక ఎందుకు వచ్చిందో అది ఆ తర్వాత దేనిగా పరిణమిస్తుందో చెప్తుంటారు సభలో. ఎందుచేతనంటే భూత భవిష్యత్వర్తమాన కాలములు గుర్తిరిగిన మహాపురుషుడు, త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మగారంటే సామాన్యమైనటువంటి స్వరూపం కాదది. అటువంటి మహానుభావుడు ఆయన ఆధ్యక్షం వహించి మాట్లాడుతుంటే, కమలగర్భుడై కూర్చునుంటే ఆ సభలో నిలబడడం అంటే మాటలండి. మనుష్య జాతి గర్వపడవలసినటువంటి మహాపురుషులు వీళ్ళందరూ ప్రాతస్మరణీయులు. వీళ్ళ పేర్లు తలుచుకున్నంత మాత్రం చేత, వీళ్ళ గురించి విన్నంత మాత్రం చేత, వీళ్ళకి నమస్కరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అంతటి మహాపురుషులు. అందుకే మహాభారతం లాంటివి వినండి అని ఎందుకు చెప్తారంటే, అటువంటి మహాపురుషుల పేర్లు చెవిన పడితే చాలు. ఒరే ఎక్కడ విశేషం రా, 1000 అశ్వమేధ యాగములా, 100 రాజసూయ యాగములా,